వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఈ వీడియోని చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ సారథి AI ఇటీవల కాలంలో చాలా సార్లు వార్తల్లో నిలుస్తోంది. 2022 నుంచి ఈ సంస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా తన వర్క్ ఫోర్స్ లో సగానికి పైగా తొలగించింది. పెద్ద ఎత్తున లే ఆఫ్స్ ప్రకటించి ఉద్యోగులను ఇంటికి పంపింది. అంతేకాకుండా గతేడాది నుంచి చాలా మంది ఎంప్లాయీస్ జీతాలను హోల్డ్లో పెట్టిందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సారథి AI ఫౌండర్ అండ్ CEO విశ్వనాథ్ ఝా మరో ట్విస్ట్ ఇచ్చారు. అమెరికా వీసాతో ఉన్న తన పాస్పోర్ట్ ను మాజీ ఉద్యోగి ఒకరు చోరీ చేశారని ఆరోపించారు. లే ఆఫ్ లో తన జాబ్ పోయిందని తెలిపారు. పాస్పోర్ట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని విశ్వనాథ్ అన్నారు. కంపెనీకి నిధులు సేకరించేందుకు గాను అమెరికాకు వెళ్లే అవకాశాన్ని కోల్పోయానని చెప్పారు. ఇప్పుడు కొత్త పాస్పోర్ట్ జారీ అయిందని, అయినప్పటికీ USA వీసా కోసం వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు. ఇది సారథి AI పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా విశ్వనాథ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై టెక్ వర్గాలు, ఉద్యోగులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.